Hi, good morning. Today I would like to explain you how to compose a letter perfectly. మామూలుగా లెటర్ రైటింగ్ అనేది ఒక ఆర్ట్ లాంటిది అంటారు. లెటర్ రైటింగ్ రాయడానికి మనం ఎక్కువగా ఫార్మల్ లెటర్స్ వాడుతూ ఉంటాం. ఫార్మల్ సో కాల్డ్ ఇంపర్సనల్ అఫీషియల్ పర్పస్ కానీ బిజినెస్ పర్పస్ కానీ లేక లెటర్ టు ఎడిటర్స్ ఇటువంటి సందర్భాల్లో మనం ఎక్కువగా వాడే స్టైల్ వచ్చేసి లెటర్స్. కాబట్టి ఈ లెటర్ రైటింగ్ రాసే వాళ్ళకు మంచి క్రేజ్ ఉంటుంది. అయితే టుడే ఫార్మల్ లెటర్ ఏంటి, ఫార్మల్ లెటర్లో కామన్గా వచ్చే సెంటెన్సెస్ ఏంటో తెలుసుకుందాం. ఎప్పుడైనా కానీ ఏ లెటర్లో అయినా కామన్గా రెగ్యులర్గా ఉపయోగించే సెంటెన్సెస్ ఏంటి, అలాంటి వాటిని మనం బాగా గుర్తుపెట్టుకున్న తర్వాత సెకండ్ పారాగ్రాఫ్లో దేనికోసమైతే రాస్తూ ఉన్నామో కంటెంట్ లేక సబ్జెక్ట్ అనే దాన్ని ఎలాబొరేట్ చేసి రాయాలి. సో ఇక్కడ మనం ఏంటి, ఒక లెటర్ని ఎలా ప్రారంభించాలి అది ఫస్ట్ పారాగ్రాఫ్. సెకండ్ పారాగ్రాఫ్ వచ్చేసి సబ్జెక్ట్, దేని గురించి అయితే రాయాలనుకుంటామో అదే రాయాలి. మూడవది కన్క్లూజన్, వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ బై రైటింగ్ దట్ పర్టికులర్ లెటర్. ఆ లెటర్ యొక్క ఉద్దేశం ఏంటి, మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్న విషయాన్ని కన్క్లూజన్లో మనం రాయాల్సి ఉంటుంది. తర్వాత ఇన్ మై ప్రీవియస్ వీడియో ఐ ఎక్స్ప్లెయిన్డ్ యూ లెటర్ యొక్క ఫార్మాట్స్ 3 ఫార్మాట్స్ ఉంటాయి. జనరల్గా ఎక్కువ శాతం ట్రెడిషనల్ లేక ఇండెంటెడ్ ఫార్మాట్ వాడుతూ ఉంటారు. బట్ ఈ మధ్య కాలంలో ఎస్పెషలీ సాఫ్ట్వేర్ పర్సన్స్ కానీ లేక బిజినెస్ పర్సన్స్ కానీ ఎక్కువ బ్లాక్డ్ ఫార్మాట్ వాడుతుంటారు. ఏది వాడినా కరెక్టే. సో మనం ఏంటి, ఫార్మల్ లెటర్లో కామన్గా ఉపయోగించే సెంటెన్సెస్ ఏంటి. ఎప్పుడైనా కానీ ఫస్ట్ మనము ఫార్మల్లో కంప్లైంట్ లెటర్స్ చూద్దాం. ఈరోజు కంప్లైంట్ లెటర్స్, మనం ఏదైనా ఒక ఇష్యూ పైన కంప్లైంట్ చేసేటప్పుడు ఏ కామన్ పాయింట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓ కంప్లైంట్ అంటే మనం కావాలంటే వాటర్ స్కేర్సిటీ అనుకోండి, లేక వాటర్ సప్లై, మీ వీధిలో కనుక వాటర్ సప్లై సరిగా లేదు అనుకోండి, లేక ఫ్రీక్వెంట్గా పవర్ కట్స్ కావచ్చు, లేక డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, లేక డ్యామేజింగ్ రోడ్స్ కావచ్చు. ఏ సమస్య అయినా కానీ ఒక సమస్య పైన మనము స్పందించడానికి ఉపయోగించే లెటర్నే కంప్లైంట్ లెటర్ అంటుంటాము. దీన్ని ఫార్మల్ అంటారు. మనము ఎవరికైతే కంప్లైంట్ చేయాలనుకుంటామో వాళ్ళని ఉద్దేశించి రాయాలి. ఫస్ట్ ఏంటి, ఫ్రమ్ అడ్రస్ రాస్తాం, టు అడ్రస్ రాస్తాం, సార్ అని రాస్తాం. సబ్జెక్ట్, ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, వాటర్ సప్లై. దాన్ని సింపుల్గా బ్రీఫ్గా రాస్తున్నాం. మీ ఇష్టం వచ్చిన సబ్జెక్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మనకు మార్జిన్ ఉంటుంది. ఇండెంటెడ్ ఫార్మాట్లో అయితే కాస్త స్పేస్ వదిలినాక మనము సబ్జెక్ట్ రాస్తుంటాం. కావాలంటే శాల్యుటేషన్ సార్ అని రాస్తాం కదా, ఆ సార్ కిందనే సబ్జెక్ట్ మెన్షన్ చేయాలి. దీన్ని కావాలంటే ఇక్కడ మన ప్రాబ్లం ఏంటి, వాటర్ సప్లై. సో రిక్వెస్ట్ ఫార్ అని రాస్తాం. రిక్వెస్ట్ ఫార్ వాటర్ సప్లై అని ఇక్కడ చిన్న డాష్ పెట్టేసి హైఫన్ పెట్టేసి ఆర్ఈజీ అని రాస్తే చాలు. ఆర్ఈజీ అంటే రిగార్డింగ్, దేని గురించి రాస్తున్నాము, వాటర్ సప్లై గురించి రాస్తున్నామని ఇది చిన్నగా ఇండికేట్ చేస్తుంది అన్నమాట. సో ఇలా సబ్జెక్ట్ని ఎంత బ్రీఫ్ కావాలంటే అంత బ్రీఫ్గా రాయాలి. సో ఏ ఫార్మల్ లెటర్ అయినా మనకు ఖచ్చితంగా 3 పారాగ్రాఫ్స్ రాయాలి. ఎప్పుడైనా కానీ ఆల్మోస్ట్ ఆల్ ప్రతి కంప్లైంట్ లెటర్కు
స్టార్టింగ్ పారాగ్రాఫ్ కామన్గా ఉంటుంది. రెండవ పారాగ్రాఫ్లో ఈ వాటర్ ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లం ఏంటి, దానివల్ల ఎవరు ఇబ్బంది పడుతున్నారు, అసలు ఈ ప్రాబ్లం రావడానికి కారణం ఏంటి అది రాయాలి మనం. వెరీ సింపుల్ చూడండి. ఫస్ట్ మనం ఎనీ కంప్లైంట్ లెటర్, ఏ కంప్లైంట్ లెటర్ కానీ ఎలా మొదలు పెట్టాలి, మనం ఎవరికైనా ఏ అధికారికి రాయడమైనా ఇలా రాస్తుంటాము. నేను ఇక్కడ 2-3 ప్యాటర్న్స్ చూపిస్తాను, మీకు ఏది బెటర్ అనిపిస్తే యూ మే ఫాలో దట్ వన్. జనరల్గా ఎప్పుడు కూడా అఫీషియల్ రాసేటప్పుడు మనము ఇలా రాస్తూ ఉంటాం అనమాట. ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ టు యువర్ కైండ్ నోటీస్ అని. ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ టు యువర్ కైండ్ నోటీస్. టు బ్రింగ్ టు యువర్ కైండ్ నోటీస్. యువర్ కైండ్ నోటీస్ the following few lines. The following few lines. ఇలా మనం రాస్తాం. I would like to bring to your kind notice the following few lines. ఇక్కడ దాకా రాయొచ్చు. బాగా చూడండి. ఏ కంప్లైంట్ లెటర్ అయినా స్టార్టింగ్ పారాగ్రాఫ్ దీనితో మొదలు పెట్టాలి. I would like to bring to your kind notice the following few lines. Few lines అని రాయొచ్చు. కావాలంటే దీన్ని ఇలా కూడా రాయొచ్చు. I would like to bring to your kind notice the following few lines for your consideration. For your consideration అని కూడా రాయొచ్చు. ఇలా రాస్తే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇది కామన్గా మీరు ఏ కంప్లైంట్ లెటర్ కానీ ఎవరికైనా అధికారం రాసేటప్పుడు ఇలాగే రాస్తాం. లేదు నేను ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ కాకుండా వేరే విధంగా రాస్తానంటే సెకండ్ స్టైల్ చూడండి, సెకండ్ మోడల్. దీన్ని ఇలా కూడా రాయొచ్చు. ఐ హంబ్లీ సబ్మిట్ అని కూడా రాయొచ్చు. ఐ హంబ్లీ సబ్మిట్ the following few lines. The following few lines for your kind consideration. For your kind consideration లేక for your consideration అని కూడా రాయొచ్చు. రెండు ఒకటే. మీరు దీన్నైనా ఫాలో కావచ్చు ఫస్ట్ పారాగ్రాఫ్గా, లేక ఈ ప్యాటర్న్ అయినా ఫాలో కావచ్చు. ఇక్కడ మనం రాస్తామంటే ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ టు యువర్ కైండ్ నోటీస్. ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ టు యువర్ నోటీస్. సెకండ్ ఏంటి, ఐ హంబ్లీ సబ్మిట్. ఇది ఇంకా బాగుంటుంది. ఐ హంబ్లీ సబ్మిట్ ద ఫాలోయింగ్ ఫ్యూ లైన్స్ ఫార్ యువర్ కైండ్ కన్సిడరేషన్ రాస్తాం. లేక మీరు ఒక రేంజ్లో ఉన్నారనుకోండి, మీరు ఒక అధికారిగా అని ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నారనుకోండి, అప్పుడు ఎదుటి వాళ్ళని కూడా మీరు బాధ్యతాయుతంగానే గౌరవంగానే అడగాలి, కంప్లైంట్ కాకుండా. ఎలా అడగాలి అంటే ఐ వుడ్ లైక్ టు డ్రా యువర్ కైండ్ అటెన్షన్ రాయొచ్చు. చూడండి, ఐ విష్ అని రాయొచ్చు, లేక ఐ వుడ్ లైక్ కూడా రాయొచ్చు. ఐ విష్ టు డ్రా యువర్ I wish to draw your notice. ఇది కూడా రాయొచ్చు. అంటే ఏంటి, ఐ హంబ్లీ సబ్మిట్ ద ఫాలోయింగ్ ఫ్యూ లైన్స్ అని రాయొచ్చు. లేక మీరు మంచి పొజిషన్లో ఉందనుకోండి, ఐ విష్ టు డ్రా యువర్ నోటీస్. ఐ విష్ టు డ్రా యువర్ నోటీస్ టు ద ఫాలోయింగ్ ఫ్యూ లైన్స్ అని రాయొచ్చు. టు ద ఫాలోయింగ్ లైన్స్. ఇది కొద్దిగా పొజిషన్లో ఉన్న వాళ్ళు జనరల్ రాస్తారు. ఐ విష్ టు డ్రా యువర్ కైండ్ నోటీస్, లేక ఐ విష్ టు డ్రా యువర్ నోటీస్ టు ద ఫాలోయింగ్ ఫ్యూ లైన్స్ అని రాయొచ్చు. టు ద ఫాలోయింగ్ లైన్స్ అని రాయొచ్చు. ఎలాగైనా రాయొచ్చు. ఇది జనరల్గా ఒక పొజిషన్లో ఉన్న వాళ్ళు రాస్తుంటారు, ఈక్వల్ ర్యాంక్ వాళ్ళకు అని రాస్తుంటారు. లేదు మనం చాలా వినయంగా రాయాలంటే ఐ హంబ్లీ సబ్మిట్ ద ఫాలోయింగ్ ఫ్యూ లైన్స్ ఫర్ యువర్ కైండ్ కన్సిడరేషన్ వస్తుంది.
జనరల్గా ఎక్కువ మంది వాడేది ఇది. ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ టు యువర్ కైండ్ నోటీస్ ద ఫాలోయింగ్ ఫ్యూ లైన్స్ ఫర్ యువర్ కైండ్ కన్సిడరేషన్ రాస్తాం. సో ఏది రాసినా ఒకటే, బట్ దీన్ని మాత్రం కాస్త ఓ మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు వాడుతుంటారు. సో బెటర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో దీన్ని ఉపయోగించకుండానే ఈ రెండిట్లో ఏదైనా ఒకటి వాడండి. సో ఇలా ప్రతి ఫార్మల్ లెటర్ని మనం ఇలాగే మొదలు పెడతాం. సో ఫస్ట్ పారాగ్రాఫ్ ఎలా రాయాలి, ఏ ఫార్మల్ లెటర్ అని కావచ్చు, ఏ అధికారికైనా ఆ విధంగా మనము నేను చెప్పిన 3 ప్యాటర్న్స్లో 3 వెరైటీ సెంటెన్సెస్లో మీరు ఏ పారాగ్రాఫ్ అయినా వాడచ్చు. నౌ ఇప్పుడు సెకండ్ పారాగ్రాఫ్. ఈ సెకండ్ పారాగ్రాఫ్లో మనమేంటి, వాటర్ ప్రాబ్లం, వాటర్ స్కేర్సిటీ పైన మనం లెటర్ రాస్తున్నాం. సో ఇక్కడ ప్రాబ్లం పైన మనం రాస్తున్నాం కాబట్టి ఆ ప్రాబ్లంని సెకండ్ పారాగ్రాఫ్లో ఎలాబరేట్ చేసి రాయాలి. ఎలా రాయాలి అంటే వెరీ సింపుల్గా రాయండి. ఎప్పుడైనా ఫార్మల్ లెటర్లో మీరు ఎక్కువ దాన్ని వర్ణించకుండా డైరెక్ట్గా ఫార్మాలిటీగా రాస్తున్నాం కాబట్టి ప్రాబ్లం, కారణం ఎవరు, దానివల్ల ప్రజలు ఏమి ఇబ్బంది పడుతున్నారో రాయాలి. సో ఏంటి, సింపుల్ రాయాలి. మనం ప్రాబ్లం రాస్తే రాసు, మీరు మీ ఊరి గురించి రాస్తుంటే ఇన్ అవర్ విలేజ్ అని రాయొచ్చు. ఇన్ మై విలేజ్ అనకూడదు, ఇన్ అవర్ విలేజ్ కామా పెట్టండి కదా. మీ ఏరియా అనుకోండి, ఇన్ అవర్ ఏరియా, ఇన్ అవర్ టౌన్, ఇన్ అవర్ స్టేట్. మీరు దేన్నైనా కానీ ఒక సమస్య గురించి వర్ణించేటప్పుడు ఆ ప్రాబ్లం ఎక్కడ ఉంది దాన్ని మీరు రాయాలి. ఇన్ అవర్ విలేజ్ వీ హ్యావ్ ఏ సివియర్ ప్రాబ్లం, తీవ్రమైనటువంటి అన్నప్పుడు we have a severe problem, we have a severe problem అని రాయాలి. దీన్ని ఇలా కూడా రాయొచ్చు, ఇన్ అవర్ విలేజ్ దెర్ ఈజ్ ఏ సివియర్ ప్రాబ్లం అని రాయొచ్చు. బట్ ఇలా రాస్తేనే బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఇన్ అవర్ విలేజ్, ఇన్ అవర్ టౌన్, ఇన్ అవర్ ఏరియా, మీరు దేని గురించి రాస్తున్నారో అదే రాయాలి. ఇన్ అవర్ విలేజ్ వీ హ్యావ్ ఏ సివియర్ ప్రాబ్లం. ఆ ప్రాబ్లం ఏంటి ఇక్కడ రాయాలి. సో ఇట్ ఈజ్ పర్టికులర్లీ, మీ సమస్య ఏదైతే ఉందో అది ఇక్కడ ఇట్ ఈజ్ పర్టికులర్లీ మనం ఏంటి ఇక్కడ వాటర్ ప్రాబ్లం కాబట్టి ఇట్ ఈజ్ పర్టికులర్లీ డ్రింకింగ్ వాటర్, ఇట్ ఈజ్ పర్టికులర్లీ డ్రింకింగ్ వాటర్. వెరీ సింపుల్, చూడండి ఇంతే, ఒక్కటే. మన వీధిలో సమస్య ఏంటో అలా, ఇన్ అవర్ విలేజ్ వీ హ్యావ్ ఏ సివియర్ ప్రాబ్లం, ఇట్ ఈస్ పర్టికులర్లీ డ్రింకింగ్ వాటర్. మీరు సపోజ్ పొల్యూషన్ అనుకోండి, పొల్యూషన్ ఇది రాసేటప్పుడు ఇలాగే ఇన్ అవర్ ఏరియా, ఇన్ అవర్ విలేజ్, ఇన్ అవర్ స్టేట్ ఏది కావచ్చు, వీ హ్యావ్ ఏ సివియర్ ప్రాబ్లం అని రాసి ఇట్ ఈజ్ పర్టికులర్లీ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్. మనకి ఏ ప్రాబ్లం అవుతుందో ఆ ప్రాబ్లం ఒక్కటి ఇక్కడ రాస్తే చాలు. సో గుర్తుపెట్టుకోండి, మనం ప్రాబ్లం గురించి రాసేటప్పుడు ఆ ప్రాబ్లం ఏంటో జస్ట్ ఆ ప్రాబ్లంని ఇక్కడ మోడిఫై చేస్తే చాలు. సో సేమ్ చూడండి, ఇన్ అవర్ ఏరియా వీ హ్యావ్ ఏ వెరీ సివియర్ ప్రాబ్లం, ఇట్ ఈస్ పర్టికులర్లీ డ్రింకింగ్ వాటర్ రాశాం. ఇదేంటి, డ్రింకింగ్ వాటర్ సమస్య కాబట్టి ఇది ఎప్పుడు కూడా అఫీషియల్స్ యొక్క నెగ్లిజెన్స్ ఉంటుంది, అది రాయాలి. సో ఇట్ హ్యాపెన్స్ ఇక్కడ మనము ఇట్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ ద నెగ్లిజెన్స్ ఆఫ్ ద అఫీషియల్స్ అని రాయొచ్చు, ఇట్ హ్యాపెన్స్ డ్యూ టు ద నెగ్లిజెన్స్ అని రాయొచ్చు. సో రెండు ప్యాటర్న్ చూపిస్తాను. ఇట్ హ్యాపెన్స్ డ్యూ టు ది నెగ్లిజెన్స్, due to the negligence of the authorities concerned and రాయాలి.
ఏ ప్రాబ్లంకైనా ఎవరో ఒకరు కారణమై ఉంటారు, వాళ్ళ యొక్క నెగ్లెక్ట్ ఉంటుంది కాబట్టి దాన్ని మనం రాయాలి. ఇట్ హ్యాపెన్స్ అని రాయొచ్చు. ఇట్ అరైజెస్ డ్యూ టు ది నెగ్లిజెన్స్ ఆఫ్ ది అథారిటీస్ కన్సర్న్డ్, ఇలా రాయాలి. వెరీ సింపుల్ చూడండి. ఇట్ హ్యాపెన్స్ డ్యూ టు ద నెగ్లిజెన్స్ ఆఫ్ ది అథారిటీస్ కన్సర్న్ రాయొచ్చు. ఇట్ హ్యాపెన్స్ బికాజ్ ఆఫ్ ది అన్న ఒకటే, డ్యూ టు అన్నా ఒకటే, రెండు ఒకటే. డ్యూ టు అనొచ్చు, లేక బికాజ్ ఆఫ్ ది నెగ్లిజెన్స్ ఆఫ్ ది అథారిటీస్ కన్సర్న్ రాయవచ్చు. ఇదేంటి, సమస్య రాశాం, దానికి కారణం ఎవరు రాశాం, తర్వాత దీనివల్ల ఎవరెవరు సఫర్ అవుతున్నారో రాయాలి. సో దాని సింపుల్, ఇట్ కాజెస్ కారణం అవడం, ఇట్ కాజెస్ ఎ లాట్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్, ఇట్ కాజెస్ ఎ లాట్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్, తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తుంది. ఎవరిని గురి చేస్తుంటారా అది రాయాలి. ఇట్ కాజెస్ ఎ లాట్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్ టు ద పబ్లిక్ అంటే ఇది చూడండి సింపుల్. ఎప్పుడైనా కానీ ఫార్మల్ లెటర్లో ఎంత బ్రీఫ్ అయితే అంత బ్రీఫ్ రాయాలి. మీరు ఏ సమస్య అయినా కానీ ఫ్రీక్వెంట్ పవర్ కట్స్ ఇన్ యువర్ ఏరియా అనుకోండి, ఎక్కువగా పవర్ కట్ ఉందనుకోండి, అలాగే రాయాలి. ఏంటి, ఇన్ అవర్ విలేజ్ వీ హ్యావ్ ఏ సివియర్ ప్రాబ్లం, ఇట్ ఈస్ పర్టికులర్లీ పవర్ కట్స్ అనుకోండి, ఫ్రీక్వెంట్ పవర్ కట్స్ అని రాస్తాం. లేక డాగ్స్ ప్రాబ్లం అనుకోండి, స్ట్రీట్ డాగ్స్ అని రాయొచ్చు. ఏంటి, ఇట్ హ్యాపెన్స్ డ్యూ టు ద నెగ్లిజెన్స్ ఆఫ్ ది అథారిటీస్ కన్సర్న్, దీనివల్ల ఏంటంటే ప్రజలు అసౌకర్యానికి గురవుతుంటారు. సో ఇట్ కాజెస్ ఎ లాట్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్ టు ద పబ్లిక్ అని రాస్తే చాలా వెరీ సింపుల్ రాయాలి. సో ఇది సమస్య. దీనిపైన మనం వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ దాన్ని కన్క్లూజన్ రాయాలి. కన్క్లూజన్ వచ్చేసి ఏమని రాయాలి అంటే సింపుల్గా, హెన్స్ ఐ రిక్వెస్ట్ యూ సార్, కావున, హెన్స్ ఐ రిక్వెస్ట్ యూ సార్, టు టేక్ necessary action, simple only. Hence I request you sir to take necessary action in this regard, and right, in this regard. Very simple రాయాలి. దీన్ని థర్డ్ పారాగ్రాఫ్ మనం రాస్తాం. సో సెకండ్ పారాగ్రాఫ్లో సబ్జెక్ట్ రాసేటప్పుడు మీరు ఏ ప్రాబ్లం అయినా కానీ జస్ట్ ఈ ప్రాబ్లంను ఒక్కటి ఇక్కడ మార్చేసి రాస్తే ఇంకా సేమ్ అంతా. లాస్ట్ కన్క్లూజన్గా మీరు ఏ కంప్లైంట్ అయినా కానీ ఇలాగ, హెన్స్ ఐ రిక్వెస్ట్ యూ సార్ టు టేక్ నెససరీ యాక్షన్ ఇన్ దిస్ రిగార్డ్ అని చెప్పేసి కరెక్ట్ మధ్య సెంటర్లో థ్యాంకింగ్ యూ సార్ అని రాయాలి. థ్యాంకింగ్ యూ సార్ కామా ఉంచండి. ఈ మీరు ఇండెంటెడ్ ఫార్మాట్ అయితే ఇక్కడ యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని రాస్తాము. ఒకవేళ బ్లాక్డ్ ఫార్మాట్ అయితే యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని రాస్తాం. మీరు ఏ ప్యాటర్న్ అయినా ఫాలో కావచ్చు. ఇది ప్రతి కంప్లైంట్ లెటర్ను రాసే విధానం. కామన్గా ఫస్ట్ పారాగ్రాఫ్, థర్డ్ పారాగ్రాఫ్ కామన్గా ఉంటాయి. సెకండ్ పారాగ్రాఫ్ కూడా కామనే కంప్లైంట్ లెటర్ విషయంలో. ఆ కంప్లైంట్ ఏంటి, ఆ ప్రాబ్లంను మాత్రమే మోడిఫై చేయండి, ఇంకంతా సేమ్గా వస్తుంది. సో చాలా వరకు చాలా ప్రాబ్లమ్స్ను మనం ఇదే ప్యాటర్న్ రాస్తుంటాం. సో దీన్ని ప్రాక్టీస్ చేయండి. ఏ కంప్లైంట్ అయినా కూడా సునాయాసంగా ఈజీగా రాయగలుగుతారు. సో దిస్ ఈస్ ద బెస్ట్ వే వీ హ్యావ్ టు ఇంప్రూవ్ అవర్ లెటర్ రైటింగ్.